ఏ వస్తువులోనైనా మృదుత్వం ఉంటే అది ఆ వస్తువును హృద్యంగా మలుస్తుంది. ఆ మృదుత్వాన్ని తీసివేస్తే అది లోపభూయిష్టంగా కనిపిస్తుంది. ధర్మం అంటే మంచిని అభిలషించటం. అల్లాహ్ మరియు ఆయన గ్రంథం, ఆయన ప్రవక్త, విశ్వాసుల నాయకులు ఇంకా సామాన్య జనులందరి విషయంలో మంచిని అభిలషించటమే ధర్మం. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మకద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరే వాళ్లను దూరం చేసుకోకు. నీ చెడుని కోరుకునే వాళ్లను దగ్గరికి రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లని ఎప్పటికీ నమ్మకు. మీలో ఎవరు కావాలని మరణాన్ని కోరుకోరాదు. ఎందుకంటే ఒకవేళ అతను మంచివాడైతే బ్రతికుంటే మరిన్ని మంచి పనులు చేసుకోగలుగుతాడు. లేదా అతను చెడ్డవాడైనా మున్ముందు పశ్చాత్తాపం చెందవచ్చు. మీలో ఎవరూ మరణాన్ని కోరుకోరాదు. అది రాకమునుపే దానికోసం ప్రార్థించరాదు. ఎందుకంటే మరణంతోటే అతని కర్మల పరంపర ఆగిపోతుంది. ఒక విశ్వాసి ఆయుష్ పెరిగితే దానివల్ల అతనికి లాభమే కానీ నష్టం లేదు. ఓ మానవుడా, నీవు భారంగా బలవంతంగా అల్లాహ్ వైపునకు వెళుతున్నావు. ఆయనను కలుసుకోబోతున్నావు. ఆ తరువాత కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడిన వ్యక్తి నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. అప్పుడు అతను తెగ సంతోషపడుతూ తన వారి వైపునకు మరలిపోతాడు. అల్లాహతో మనుషులను కలిపే వాక్యాలు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ పదాలు భూమి ఆకాశాల మధ్య ఖాళీని నింపుతాయి. ఖురాన్ సూక్తులు. ఇచ్చిన మాటపై నిలబడండి. కోపాన్ని అణుచుకోండి. అసూయ చెందకండి. అవినీతికి పాల్పడకండి. ప్రజలతో మృదువుగా మాట్లాడండి. ఇతరులను ఎగతాళి చేయరాదు. అహంకారం చూపకండి. పిసినారితనం చూపకండి. సారాయి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి. న్యాయంగా వ్యవహరించండి. పరిశుద్ధతను పాటించండి. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి. సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వలవేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. మంచికి దైవభక్తికి సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించండి. పాపకార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహకు భయపడండి. ఆయన శిక్ష బహుకఠినమైనది. ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా అల్లాహ్ సహనం గల వారితో ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు, ఉద్దేశపూర్వకంగా నా మీద అసత్యం అంటగట్టినవాడు తన నివాసాన్ని నరకంలో ఏర్పాటు చేసుకుంటాడు. మనిషి చనిపోగానే అతని ఆచరణల పరంపర కూడా ఆగిపోతుంది. అయితే 3 మార్గాల ద్వారా అతనికి పుణ్యం చేరుతూ ఉంటుంది. 1 సదఖయే జారియా అంటే నీటి కొళాయి కట్టించటం లాంటివి. 2 ప్రయోజనకరమైన విద్య. 3 సదాచార సంపన్నులైన సంతానం చేసే దువాలు. అల్లాహ్ వైపునకు దారి. కానీ ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో, సత్యాన్ని తిరస్కరిస్తారో అల్లాహ్ అతనికి భారీ శిక్ష విధిస్తాడు. వీరు చివరికి మా సృష్టికర్త వైపునకే మరలి రావలసి ఉంది. ఆపై లెక్క చూడవలసిన బాధ్యత మాపైనే ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, కలిసి తింటే 2 భోజనం 3కి సరిపోతుంది. 3 భోజనం 4కి సరిపోతుంది. నమాజ్ స్వర్గపు తాళం చెవి. వినండి, మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ అది పాడైతే మొత్తం మానవ శరీరమే పాడైపోతుంది. బాగా గుర్తుంచుకోండి, ఆ మాంసపు ముద్దే మానవ హృదయం.